హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మహాబలి రాక్షసుడు జానపద కథ 3వ భాగము మరియు చివరి భాగం కథ విందాం. సముద్రంలో పడిన హేమదత్తుడు కొంతసేపటికే మూర్ఛపోయాడు. అదే సమయంలో సముద్రం పైకి వస్తున్న నాగజాతి వారు హేమదత్తుడిని చూస్తూనే ఎంతో ఆశ్చర్యపోయి అతన్ని తీసుకుని తిరిగి సముద్రం లోపలికి వెళ్ళిపోయారు. నాగజాతి వారికి మణిశేఖరుడు మహారాజు. అతడు హేమదత్తుడిని చూస్తూనే ఎంతో ముచ్చటపడ్డాడు. ఎవరీ కుర్రవాడు అని వాళ్ళను ప్రశ్నించాడు. పాపం, ఈ రాకుమారుడు చనిపోయినట్టున్నాడు అన్నారు. మనిషి చనిపోయినా అతడి శరీరంలో జీవి కొన్ని గంటల వరకు ఉంటుంది. మృత సంజీవిని అనే మూలికను తీసుకురండి, ఈ కుర్రవాడు బతుకుతాడు అన్నాడు మణిశేఖరుడు. నాగులు పరిగెత్తుకుంటూ వెళ్ళి మృత సంజీవని మూలిక తెచ్చారు. మణిశేఖరుడు దాన్ని హేమదత్తుడి నాసికా పుటాల దగ్గర ఉంచాడు. కొంతసేపటికి హేమదత్తుడు కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు. నేనెక్కడున్నాను? సముద్రంలో పడి ఎలా బ్రతికి బయటపడ్డాను అన్నాడు. మణిశేఖరుడు నవ్వి, కుమారా, నువ్వు సముద్రంలో నుంచి బయటపడలేదు, సముద్రంలోనే ఉన్నావు. ఇది సముద్రంలో ఉన్న నాగలోకం. నేను ఈ రాజ్యానికి మహారాజుని. నువ్వు చనిపోతే నేను బ్రతికించాను. ఇప్పుడు చెప్పు బాబు, ఎవరి నువ్వు? ఏ దేశానికి యువరాజువి? సముద్రం మీద ఎక్కడికి వెళుతున్నావు అంటూ ప్రశ్నించాడు. హేమదత్తుడు జరిగిన వృత్తాంతం యావత్తూ మణిశేఖరుడితో చెప్పాడు. పోనీలే నాయనా, నువ్విక్కడే ఉండు. నాకు కొడుకులెవరూ లేరు. నిన్నే నా కొడుకుగా చూసుకుంటాను. నా తదనంతరము ఈ రాజ్యానికి నిన్ను మహారాజుగా చేస్తాను అన్నాడు మణిశేఖరుడు. అలాగే ప్రభు, మీరు చెప్పినట్టు ఇక్కడే ఉంటాను అన్నాడు హేమదత్తుడు. మణిశేఖరుడికి ఒక మేనలుడు ఉన్నాడు. అతడి పేరు కీర్తిశేఖరుడు. తన మేనమామ తర్వాత రాజ్యానికి తనే వారసుండని అతడు ఎంతో సంబరపడిపోతూ ఉండేవాడు. అయితే మధ్యలో హేమదత్తుడు రావడంతో అతడికి విఘాతం ఏర్పడింది. దానికి తోడు మణిశేఖరుడు హేమదత్తుడిని రాజ్యానికి వారసుడిగా ప్రకటించడం అతడు సహించలేకపోయాడు. ఇది అన్యాయం. భూలోకం నుంచి కొట్టుకు వచ్చిన శవాన్ని బ్రతికించి ఆ కుర్రకుంకకు రాజ్యాన్ని కట్టబెడతాననడం అక్రమం, అన్యాయం. నేనిది సహించలేను. చేతకాని వాడిలా చేతులు ముడుచుకొని కూర్చోవటం నాకు ఇష్టం లేదు మహారాజా. సమయం కనిపెట్టి భూలోకవాసిని హతమారుస్తాను. అది తప్పదు అన్నాడు కీర్తిశేఖరుడు కోపంగా. మణిశేఖరుడు కళ్ళెర్ర చేసి, నువ్వంతటి మునగాడివే. ఇదిగో, నాకు తెలిసిన కామరూప విద్య, మంత్రతంత్ర శక్తులు హేమదత్తుడి పరం చేస్తున్నాను అంటూ అతడు కళ్ళు మూసుకొని తన శక్తుల్ని వెలికితీసి హేమదత్తుడి పరం చేశాడు. ఆ శక్తులు దేదీప్యమానంగా వెలుగుతూ వచ్చి హేమదత్తుడి శరీరంలో ఐక్యమయ్యాయి. ఇప్పుడు నువ్వు హేమదత్తుడిని ఏమీ చేయలేవు. అతడు నిద్రపోయినప్పుడు కూడా ఆ శక్తులు అతడి చుట్టూ కాపలా కాస్తూ ఉంటాయి అన్నాడు మణిశేఖరుడు. ఆ మాటలతో కీర్తిశేఖరుడు రెచ్చిపోయి వరనించి ఖడ్గం తీసి మణిశేఖరుడి మీదకి లంఘించి దూకాడు. మణిశేఖరుడు తనకున్న మంత్రశక్తులన్నిటినీ హేమదత్తుడికి దారాదత్తం చేయటం వల్ల అతడి దగ్గర ఎటువంటి శక్తులు లేవు. కీర్తిశేఖరుడు అలా తన మీదకి లంఘించి దూకేసరికి మణిశేఖరుడు ఎంతో భయపడిపోయి ఒక్కడుగు వెనక్కి వేశాడు. మరుక్షణంలో కీర్తిశేఖరుడి కత్తి మణిశేఖరుడి గుండెల్లో దిగబడుతూ ఉండగా హేమదత్తుడు మనసులో ఏదో ధ్యానించాడు. అంతే, ఎక్కడి నుంచో బాణం ఒకటి రివ్వున వచ్చి కీర్తిశేఖరుడి వీపులో బలంగా దిగబడింది. దాంతో అతడు కత్తిని అలాగే వదిలేసి నేల మీదకి ఒరిగి ప్రాణాలు వదిలేశాడు. తమ మహారాజుని ఆ విధంగా కాపాడినందుకు నాగజాతి వారు హేమదత్తుడిని ఎంతో మెచ్చుకొని జయ జయధ్వానాలు చేశారు. మణిశేఖరుడు హేమదత్తుడికి యువరాజు పట్టాభిషేకం జరిపించాడు. 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకనాడు మహాబలి రాక్షసుడు సుడిగాలిలాగా తన స్థావరానికి వచ్చాడు. జీవోత్సవంలా కాలం గడుపుతుంది రాక్షస కన్య. తండ్రిని చూస్తూనే ఏనుగునెక్కినంత సంబరపడింది. దేవదానవ సంగ్రామం ఇన్నాళ్ళు జరిగిందే నాన్న. అబ్బా, ఈ 10 సంవత్సరాలు నీకోసం ఎదురుతెన్నులు చూడని రోజు లేదు తెలుసా అంది. రాక్షసుడు నవ్వి, 10 సంవత్సరాలేం కర్మ, ఇంకా మరొక 100 సంవత్సరాలైనా జరిగి ఉండేది. ఈలోగా బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమై, మీరు అన్నదమ్ములు కదా,
ఇలా అకారణ వైరంతో తన్నుకోవటం తగునా? కాబట్టి మీరిక శాంతించి ఎవరి స్థావరాలకు వాళ్ళు వెళ్ళిపోండి. లోక కళ్యాణం కోసం పాటుపడండి అని హితవు చెప్పాడు. సృష్టికర్త అంతటి వాడే చెప్పినప్పుడు వినకపోవడం బాగుండదని ఎవరి స్థావరాలకు వాళ్ళు బయలుదేరారు. నేనిలా వచ్చాను అన్నాడు. పోనీలే, క్షేమంగా వచ్చావు, అంతే చాలు. చూడు నాన్న, ఆ రాజకుమారుడు ఈ 10 ఏళ్ళు అలా మాయాజాలంలో చిక్కుకొని ఉండిపోయాడు. అతన్ని కొంచెం మామూలు మనిషిని చేయనానా అంది రాక్షస కన్య. రాక్షసుడు మందిరంలో ఉన్న విజయదత్తుడి వంక పరీక్షగా చూసి, పౌర్ణమి ఎప్పుడే అమ్మాయి అంటూ ప్రశ్నించాడు. రాక్షస కన్య వేళ్లు లెక్క పెట్టుకుని, ఇంకా 5 రోజులు ఉంది అంది. అలాగా, అయితే నేను రేపో ఎల్లుండో కంకాళ ద్వీపం వెళ్ళి ఆంకాళమ్మను కలుసుకోవాలి. దాన్ని ఎలాగో బ్రతిమిలాడి ఇక్కడికి తీసుకురావాలి. అది రాకపోతే ఈ రాకుమారి మణిమేకల రాతి బొమ్మ నుంచి అసలు రూపానికి ఎలా వస్తుంది అన్నాడు రాక్షసుడు. ఆ తర్వాత రాక్షసుడు ఏవో మంత్రాలు జపించి విజయదత్తుణ్ణి మాయాజాలం నుంచి విడిపించాడు. అటు పిమ్మట కడుపు నిండా తిని బాణెడు మధువు తాగి మత్తెక్కి హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయాడు. రాక్షస కన్య చడీ చప్పుడు చేయకుండా విజయదత్తుణ్ణి మందిరంలో నుంచి యువతలకు తీసుకువచ్చి, నువ్వు తప్పించుకుపోవటానికి ఇదే మంచి అదను. మా నాన్న మళ్ళీ రేపు ఉదయాన్నే తప్ప ఈ మధ్యకాలం భూమి తల్లక్రిందులైనా లేవడు. నువ్వు తిన్నగా భువనగిరి గుహకు వెళ్ళి ఆ సింహాన్ని ఒక దెబ్బకు మెదడు పచ్చడి అయ్యేలా కొట్టి చంపు. అది చస్తే ఇక్కడ మా నాన్న చచ్చినట్టు లెక్క. దాన్ని చంపిన తర్వాత తిన్నగా ఇక్కడికి రావాలి సుమా. నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను, తెలిసిందా అంటూ ఆమె అతన్ని తీసుకొని ఓ సొరంగం గుండా భూమిపైకి తెచ్చింది. విజయదత్తుడు ఆమె వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు. భువనగిరి వెళ్ళి సింహాన్ని సంహరించే కన్నా ముందుగా కంకాళ ద్వీపం వెళ్ళి ఆంకాళమ్మ మాంత్రికురాల్ని కలుసుకోవటం ముఖ్యం. ఆ మాంత్రికురాల్ని ఎలాగైనా మంచి చేసుకుని రాతి బొమ్మను మనిషిగా మార్చే మంత్రం నేర్చుకోవాలి అనుకొని విజయదత్తుడు కంకాళ ద్వీపం దిక్కుగా బయలుదేరాడు. కంకాళ ద్వీపము ఏ దిక్కుగా ఉందో అతడికి తెలుసును గాని ఆ ద్వీపానికి ఎలా వెళ్లాలన్నది మాత్రం విజయదత్తుడికి తెలియదు. అయినా అతడు ముందుకే ప్రయాణం సాగించాడు. ఆ విధంగా 3 పగళ్ళు 3 రాత్రిళ్ళు ప్రయాణం చేసిన తర్వాత విజయదత్తుడు ఓ నిర్జన ప్రదేశానికి వచ్చి చేరుకున్నాడు. ఆ ప్రదేశము మహా అద్భుతంగా ఉంది. దేవతలు నివసించే దివ్య ప్రదేశంలాగా ఉంది. విజయదత్తుడు ఓ చెట్టు నీడన కూర్చున్నాడు. అదే సమయంలో చల్లని మలయ మారుతం వచ్చింది. ఆ గాలితో పాటే సుగంధ పరిమళము చుట్టుపక్కల వ్యాపించింది. మిట్ట మధ్యాహ్నం చల్లని గాలి వీచటమేమిటని విజయదత్తుడు తలెత్తి అటు ఇటు తిప్పి చూశాడు. అదే సమయంలో ఆకాశం నుంచి క్రిందకు దిగుతున్న 4 హంసలు కనిపించాయి. ఆ హంసలు నెమ్మదిగా ఓ చెట్టు నీడన దిగి విశ్రాంతి తీసుకోసాగాయి. విజయదత్తుడు మంచులా తెల్లగా మెరుస్తున్న హంసల్ని చూస్తూనే ఎంతో ముచ్చటపడ్డాడు. అతడు వాటిని చూస్తూ ఎందుకో తలెత్తి చెట్టు వంక చూసి కొయ్యబారిపోయాడు. దానికి కారణము చెట్టు మీద నుంచి ఓ పెద్ద కొండ చిలువ క్రిందకు జారుతూ హంసల మీద పడేటందుకు ప్రయత్నించడమే. విజయదత్తుడు చప్పున లేచి వర నుంచి ఖడ్గం తీసేలోగానే కొండ చిలువ కాస్త జారి వచ్చి 4 హంసల మీద పడి వాటిని కదలకుండా తన శరీరంతో చుట్టేసింది. హంసలు ప్రాణభయం కొద్దీ అటూ ఇటూ పెనుగులాడసాగాయి. రెక్కలు టపటపా కొట్టుకోసాగాయి. అయినా ప్రయోజనం లేకపోయింది. అదంతా గమనిస్తున్న విజయదత్తుడు ఇక ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ కొండ చిలువ సమీపానికి వచ్చాడు. కత్తి పైకెత్తి దాన్ని ఒకే ఒక వేటితో 2 ముక్కలుగా నరికి పారేశాడు విజయదత్తుడు. కొండ చిలువ చనిపోవడంతో హంసలకు స్వేచ్ఛ లభించింది. అవి టపటపా రెక్కలార్చడంతో ఆ గాలి చల్లని మలయమారుతమై విజయదత్తుడికి తగిలింది. అతడు ఎంతో ఆనందిస్తూ ఖడ్గాన్ని వరలో పెట్టుకొని ముందుకు అడుగు వేయిపోయాడు. విజయదత్త, ఆగు. ఈనాడు నువ్వు చేసిన మేలు మేము ఎన్నటికీ మర్చిపోము. నీకు ఎలా ప్రత్యుపకారం చేయగలమో తెలియటం లేదు అనే మాటలు వినిపించి అతడు ఆశ్చర్యపోతూ వెనుదిరిగి చూశాడు. అయితే అతడికి ఎవరూ కనిపించలేదు. ఆశ్చర్యపోకు వీరకుమారా,
మేమే మనుష్య భాషలో మాట్లాడుతున్నాం. నువ్వు ఎవరివో, ఏం పని మీద ఇలా ఎక్కడికి వెళుతున్నావో చెప్పు. మా వల్ల కాదగ్గ సహాయం ఏదైనా ఉంటే తప్పక చేస్తాము అన్నాయి హంసలు. విజయదత్తుడు సంబరమాశ్చర్యాలతో తికమకబడిపోతూ, దివ్య హంసల్లారా, నేను కంకాళ ద్వీపం వెళ్ళి ఆంకాళమ్మ మాంత్రికురాల్ని కలుసుకోవాలి. రాళ్లుగా మారిన మనుషులను తిరిగి మనుషులుగా మార్చగలిగే మంత్రము ఆంకాళమ్మకొక్కదానికే తెలుసునట. గాంధార దేశ యువరాణి అయిన మణిమేఖల ఇప్పుడు ఓ రాక్షసుడి మంత్రజాలంలో చిక్కుకొని శిలాప్రతిమ అయింది. ఆమెను తిరిగి మామూలు మనిషిని చేసి గాంధార దేశం తీసుకువెళ్ళి మహారాజుగారికి అప్పగిస్తే రాజ్యంతో పాటు అర్ధాంగి కూడా లభిస్తుంది. దయచేసి మీరు నన్ను కంకాళ ద్వీపం తీసుకువెళ్లేటందుకు ఏదైనా ఏర్పాటు చేయండి. ఆంకాళమ్మ మాంత్రికురాల్ని బ్రతిమిలాడో ధనాస చూపించో ఆ మంత్రం నేర్చుకుంటాను అంటూ రాక్షసుడి వృత్తాంతం కూడా చెప్పాడు. దివ్యహంసలు కొంతసేపు ఆలోచించి, మేము ఆకాశంలో ఎగురగలము. నిన్ను ఆ ద్వీపానికి తీసుకువెళ్ళటం ఏమంత కష్టం కాదనుకో. అయితే ఆంకాళమ్మ మాంత్రికురాలు నీ స్థితికి జాలిపడి కానీ ధనాసతో కానీ ఆ మంత్రం నేర్పించదు. పేరుకు మాంత్రికురాలే గాని బహు క్రూర స్వభావం కలది. నిన్ను చూస్తూనే ఏ రాయిగానో చెట్టుగానే మార్చేస్తుంది అన్నాయి. విజయదత్తుడు ఆశ్చర్యపోయి, అదేం, ఏ నేరము చేయకుండానే అలా చేస్తుందా అని అడిగాడు. చేస్తుంది. అది దేవ దానవ యక్ష కిన్నెర కింపురుష జాతులంటే భయపడదు గాని దాని దీవి లోపలికి వచ్చిన మనుషులంటేనే భయపడుతుంది. అందుకు కారణం లేకపోలేదు. ఒకానొక మనిషి వల్ల తనకు మరణం సంభవిస్తుందని దానికి తెలుసునట. అందుచేత నిన్ను చూస్తూనే అది పాషాణం క్రింద మార్చేస్తుంది అన్నాయి హంసలు. అయితే ఇప్పుడేమిటి చేయటం? నిరాశతో వెనుదిరిగిపోవలసిందేనా అంటూ విజయదత్తుడు ఎంతో బాధపడిపోయాడు. అందులోని పెద్ద హంస విజయదత్తుడికి ధైర్యం చెబుతూ, నువ్వేం ఆందోళన చెందకు. మాకింత మహోపకారం చేసిన నీకు ప్రత్యుపకారం చేయకుండా పంపుతామా? మాంత్రికురాలి నుంచి నువ్వు ఆ మంత్రం నేర్చుకోవాలంటే ఒక్కటే ఉపాయం ఉంది అంది. ఏమిటది? త్వరగా చెప్పండి. అది ఎంత క్లిష్టమైనా సరే అధిగమిస్తాను. మరేం లేదు. మాంత్రికురాలి దగ్గర ఉన్నది ఒకే ఒక్క మంత్రం. ఆ మంత్రం సామాన్యమైనది కాదు. ఆ మంత్రశక్తి ద్వారా అది ఎంత క్లిష్టమైన కార్యమైనా సాధిస్తుంది. ఆ మంత్రాన్ని అది రోజు ఓ మర్రి ఆకు మీద రాసి హోమగుండం ముందు కూర్చొని 1000 మార్లు జపిస్తుంది. ఆ తర్వాత మంత్రం రాసిన మర్రి ఆకును హోమగుండంలో వేసి భస్మం చేస్తుంది. ఆ తర్వాత బూడిదను తీసుకొని నీటిలో కలిపి తాగుతుంది. అలా ఎందుకు చేస్తుందో నాకైతే తెలియదు గాని నిన్ను మాత్రము అక్కడికి మర్రి ఆకుగా మార్చి తీసుకొని వెళ్ళగలం. దాని కుటీరం ముందు ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు నుంచి ప్రతిరోజు ఉదయాన్నే ఒకే ఒక్క మర్రి ఆకు నేల మీద పడుతుంది. పడిన మర్రి ఆకును తీసేసి ఆ స్థానంలో నిన్ను మర్రి ఆకు రూపంలో ఉంచుతాము. మాంత్రికురాలు నీ మీద మంత్రం రాస్తుంది. అది నీకు ఇష్టమేనా అని అడిగాయి హంసలు. ఆ తర్వాత నేనెలా మనిషినైతాను? మాంత్రికురాలు నన్ను హోమగుండంలో పడేస్తుందేమో అన్నాడు విజయదత్తుడు. మిగతా విషయాలన్నీ మేము చూస్తాము అన్నాయి హంసలు. అందుకు విజయదత్తుడు అంగీకరించడంతో 4 హంసలు వరుసగా నిలబడి, రాకుమారా, నువ్వు మా శరీరం మీద విశ్రమించు. రాత్రి యావత్తు మేము ఆకాశంలో ప్రయాణం చేస్తేనే గాని తెల్లవారే సమయానికి కంకాళ ద్వీపం చేరుకోలేము అన్నాయి. విజయదత్తుడు హంసల్ని అధిరోహించి వాటి వీపుల మీద హాయిగా విశ్రమించాడు. అతడు తమ మీదకి అధిరోహించగానే 4 హంసలు ఒకేసారి ఆకాశం మీదకి లేచాయి. విజయదత్తుడు కొంతసేపు ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఆనందించసాగాడు. చీకటి పడే సమయానికి అతడి కళ్ళు మూతలు పడసాగాయి. ఆ తర్వాత కొంతసేపటికే విజయదత్తుడు హాయిగా నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాడు. తూర్పు తెల్లవారుతుందనగా హంసలు కంకాళ ద్వీపం చేరుకున్నాయి. విజయదత్తుడు హంసల మీద నుంచి క్రిందకు దిగాడు. హంసలు తలెత్తి సమీపంగా ఉన్న పర్ణ కుటీరం వంక చూస్తూ, అదే ఆంకాళమ్మ మాంత్రికురాలి ఇల్లు. ఇదిగో ఇదే ఆ మర్రి చెట్టు. ఆంకాళమ్మ మరి కాసేపటికి నిద్రలేస్తుంది. ఇప్పుడే నిన్ను మర్రి ఆకుగా మార్చేస్తాము
అంటూ అవి ఏవో మంత్రాలు జపించడంతో విజయదత్తుడు కాస్త పెద్ద మర్రి ఆకుగా మారిపోయాడు. హంసలు మర్రి ఆకును తీసుకువెళ్ళి మర్రి చెట్టు క్రింద ఉంచి అక్కడున్న మామూలు మర్రి ఆకును తీసుకొని ఆకాశం పైకి లేచి ఏటో వెళ్ళిపోయాయి. తెల్లవారిన తర్వాత మాంత్రికురాలు లేచింది. కాలకృత్యాలు అవి అయిన తర్వాత మర్రి చెట్టు దగ్గరికి వచ్చి మర్రి ఆకును తీసుకొని హోమగుండం దగ్గరికి చేరుకుంది. ఆ తర్వాత మర్రి ఆకు మీద మంత్రం రాసి దాన్ని హోమగుండం దగ్గరగా పెట్టి కళ్ళు మూసుకొని మంత్రం జపించడం ప్రారంభించింది. అలా కొంతసేపు గడిచిన తర్వాత హోమగుండం సమీపంగా పెద్ద సుడిగాలి వీచింది. ఆ గాలికి మర్రి ఆకు పైకి లేచి దూరంగా కొట్టుకుపోయింది. అనుకోని సుడిగాలికి విస్తుపోతూ మాంత్రికురాలు కళ్ళు తెరిచి చూసింది. ఆమెకెదురుగా ఆకాశంలో నుంచొని రెక్కలల్లార్చుతూ సుడిగాలిని సృష్టించిన హంసలు ఆమె కంటపడ్డాయి. ఆమెకు హోమగుండం ముందు మర్రి ఆకు కనిపించకపోవడంతో కళ్ళెర్ర చేసి హంసల వంక తీక్షణంగా చూసింది. ఆ తర్వాత మాంత్రికురాలు ఏం చేస్తుందో గ్రహించిన హంసలు తమ శక్తినంతా వినియోగించి రెక్కల్ని మరింతగా ఆడిస్తూ పెనుగాల్ని సృష్టించాయి. మాంత్రికురాలు ఆ పెనుగాలి తాకిడికి తట్టుకోలేక అమాంతం ఎగిరి వెళ్ళి కణకణ మండుతున్న హోమగుండంలో పడి భస్మమైపోయింది. తర్వాత హంసలు మర్రి ఆకును తిరిగి విజయదత్తుడుగా మార్చివేశాయి. విజయదత్తుడు మామూలు రూపానికి వస్తూనే మాంత్రికురాలు హోమగుండంలో పడి భస్మమైపోయిన సంగతి తెలుసుకున్నాడు. అయితే నాకు ఆ దివ్య మంత్రం లభించినట్టే లెక్క. మణిమేకలను నేనిక సజీవంగా చూడలేనా అన్నాడు. ఎందుకు చూడలేవు? ఒక్కసారి నీ అరిచేయిని చూసుకో అన్నాయి హంసలు. విజయదత్తుడు తన అరిచేతిని చూసుకున్నాడు. అతడి అరచేతిలో మాంత్రికురాలు రాసిన మంత్రం ఉంది. విజయదత్తుడు ఆ మంత్రాన్ని అనేకసార్లు పఠించి కంఠస్థం చేసుకున్నాడు. రాకుమారా, నువ్వు మాకు ప్రాణదానం చేశావు. అందుకు ప్రతిఫలంగా నీ కార్యాన్ని మేము నిర్విఘ్నంగా నెరవేర్చాము. ఇకపోతే నీకేదైనా మరొక కార్యం చేయవలసి ఉంటే చెప్పు, మేం సహాయం చేస్తాము. ఆ సహాయానికి ప్రతిఫలంగా మేం చెప్పే కార్యం ఒకటి నువ్వు చేయవలసి ఉంటుంది అన్నాయి హంసలు. ఓ దివ్య హంసలారా, మీరు నాకు మరొక సహాయం చేయవలసి ఉంటుంది. భువనగిరి గుహలో ఓ సింహం ఉంది. దాని మెదడు ఒకే ఒక్క దెబ్బతో బద్దలు కొడితే మహాబలి రాక్షసుడి నాసికా పుటాల్లో కాపురముంటున్న నాగుపాము మరణిస్తుంది. తన ప్రాణాలని నాగుపాములో భద్రపరిచిన మహాబలి రాక్షసుడు తక్షణం మరణిస్తాడు. వాడు మరణిస్తేనే గాని మణిమేకలని మనిషిలాగా చేయలేను అన్నాడు విజయదత్తుడు. తప్పకుండా నీకు సహాయం చేస్తాము. అయితే మీకు నేను చేసే ప్రత్యుపకారం ఏమిటో చెప్పండి. నీ కార్యం పూర్తయిన తర్వాత, అంటే సింహం చనిపోయిన వెంటనే మాకు పని చేసి పెట్టాలి. ఆ తర్వాతనే మణిమేకల విషయం చూసుకోవలసి ఉంటుంది అన్నాయి హంసలు. విజయదత్తుడు అందుకు అంగీకరించాడు. హంసలు అతన్ని వీపు మీదకెక్కించుకొని భువనగిరి దిక్కుగా బయలుదేరాయి. చీకటి పడే సమయానికి హంసలు విజయదత్తుడిని తీసుకువచ్చి భువనగిరి గుహ సమీపంగా దించాయి. ఆ తర్వాత హంసలు తమ దివ్యశక్తితో మాయాగదను సృష్టించి, నువ్వు ఆ గద తీసుకుని గుహ బయట పొంచి ఉండు. పూర్తిగా చీకటి పడిన తర్వాత సింహము ఆహారం నిమిత్తము గుహ బయటకు వస్తుంది. సమయం కనిపెట్టి దాని తల బ్రద్దలు కొట్టు అన్నాయి. విజయదత్తుడు గద తీసుకొని గుహ సమీపంగా పొంచి నిల్చొని ఉన్నాడు. అంతలో గుహలో నుంచి సింహగర్జన వినిపించింది. సింహము ఆహార నిమిత్తము బయలుదేరబోతున్నదని తెలుసుకున్న విజయదత్తుడు గద పైకెత్తి సింహం మీద దెబ్బ వేయటానికి సిద్ధమయ్యాడు. ఈలోగా సింహం గర్జిస్తూ గుహ యువతలికి వచ్చింది. అదే అదునుగా విజయదత్తుడు గదతో సింహం తల మీద ఒకే ఒక దెబ్బ బలంగా వేశాడు. ఆ దెబ్బకు సింహం తల నుగ్గు నుగ్గు అయి అక్కడికక్కడే నేల మీద కూలబడి ప్రాణాలు వదిలేసింది. భేష్, ధైర్యంగా దాన్ని ఒక్క దెబ్బకు చంపగలిగావు. నీ విరోధి అయిన మహాబలి రాక్షసుడు తన స్థావరంలో ఈ పాటికి చనిపోయి ఉంటాడు. ఇక నీకు ఎటువంటి సమస్యలు లేవు, ఒక్క మా సమస్య తప్ప అన్నాయి హంసలు. మీ సమస్య ఏమిటో చెప్పండి. నాకింత ఉపకారం చేసిన మీకు ప్రత్యుపకారం చేయటం నా విద్యుక్త ధర్మం అన్నాడు విజయదత్తుడు. అప్పుడు హంసలు ఈ విధంగా చెప్పాయి.
చూడు విజయదత్త, సముద్ర గర్భంలో ఒకచోట నాగలోకం ఉంది. ఆ లోకంలో కళ్యాణ కరవాలం అనే దివ్య ఖడ్గం ఒకటి ఉన్నది. నువ్వు ఆ ఖడ్గాన్ని తీసుకురావాలి. ఆ ఖడ్గంతో ఒకే ఒక్కసారి మా నలుగురి కంఠాలు తెగ నరికి పారేయాలి. నువ్వా ఉపకారం చేస్తే మేము ఎంతైనా సంతోషిస్తాము. అది వింటూనే విజయదత్తుడు అవాక్కైపోయాడు. ఏమిటి మీరు కోరేది? నా చేత మీరు చేయించేది ప్రత్యుపకారమా లేక హత్యాకాండ అన్నాడు. నువ్వు ఏదైనా అనుకో, మేము కోరింది చేయటం నీ ధర్మం అన్నాయి హంసలు. సరే, మీ కోరిక ప్రకారమే చేస్తాను. నేను సముద్రంలోకి ఎలా వెళ్ళగలనో, ఆ నాగలోకాన్ని ఎలా చేరగలనో మీరే చెప్పండి అన్నాడు విజయదత్తుడు. హంసలు కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు జపించాయి. ఆ మంత్రశక్తి పట్ల విజయదత్తుడికి నూతన తేజస్సు వచ్చినట్లయింది. హంసలు విజయదత్తుడిని తమ మీద కూర్చోబెట్టుకొని ఆకాశ మార్గాన బయలుదేరి కొంతసేపటికి సముద్ర ప్రాంతానికి వచ్చి చేరుకున్నాయి. అక్కడ విజయదత్తుడితో, నువ్వు మా మీద నిలబడి సముద్రంలోకి దూకు. నువ్వు నీటిలోకి మునిగినా ఊపిరాడదని భయపడవలసిన పనిలేదు. అక్కడి నుంచి తిన్నగా నాగలోకం చేరుకుంటావు. నాగలోకంలో కళ్యాణ కరవాలం ఎక్కడుందో, దాన్ని ఎలా సంపాదించాలో నీ తెలివితేటల మీద, శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటాయి అన్నాయి. తక్షణము విజయదత్తుడు హంసల వీపుల మీద నుంచి లేచి అమాంతం సముద్రంలోకి దూకేశాడు. అతడు సముద్రంలో పడుతూనే ఈదుకుంటూ నీటి అడుగు భాగంలో ఉన్న నాగలోకం వచ్చి చేరుకున్నాడు. నాగజాతి భటులు విజయదత్తుడిని చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని బంధించి తీసుకువచ్చి మహారాజైన హేమదత్తుడి ముందు నిలుచుండబెట్టారు. అప్పటికి కొద్ది కాలం క్రితమే మహారాజైన మణిశేఖరుడు పరమపదించటం వలన నాగులందరూ కలిసి యువరాజైన హేమదత్తుణ్ణి తమ మహారాజుగా పట్టాభిషేకం చేయించారు. ఎవరు నువ్వు? సముద్రంలో పడి కూడా చావకుండా ఎలా బ్రతికి రాగలిగావు అన్నాడు హేమదత్తుడు. మానవ కళ్యాణం నిమిత్తము మీ లోకంలో ఉన్న కళ్యాణ కరవాలం నాకు కావాలి, అందుకే వచ్చాను అన్నాడు విజయదత్తుడు. ఆ మాటకి హేమదత్తుడు కళ్ళెర్ర చేసి, నిర్భయంగా మా లోకానికి వచ్చిందే కాకుండా మా కళ్యాణ కరవాలాన్ని అడగటానికి నీకెన్ని గుండెలు అని అన్నాడు. ఇది నాగజాతి వారి ఆస్తి, దాన్ని భూలోకవాసులకు ఇచ్చేటంతా తెలివి తక్కువ వాళ్ళం కాదు అన్నాడు. ఆ ఖడ్గం నాకు శాశ్వతంగా అవసరం లేదు. దానివల్ల ఒకానొక మహత్కార్యం కావలసి ఉంది. ఆ కార్యం పూర్తి అయితూనే మీ ఖడ్గం మీకు తెచ్చి ఇచ్చేస్తాను అన్నాడు విజయదత్తుడు. నువ్వు ఇవ్వను వద్దు, తీసుకువెళ్ళను వద్దు, మర్యాదగా వచ్చిందాన్నే వెళ్ళు హేమదత్తుడు హూంకరించాడు. విజయదత్తుడు వర మీద చెయ్యి వేసి, అయితే మీరా ఖడ్గాన్ని మర్యాదగా ఇవ్వరన్నమాట. సరి, నా ఖడ్గానికి పని చెప్పక తప్పదు అంటూ ఖడ్గాన్ని యువతలకు తీశాడు. తక్షణము 100 మంది నాగభటులు కత్తులు దూసి విజయదత్తుడిని చుట్టుముట్టారు. విజయదత్తుడు వాళ్లతో పోరుకు తలపడ్డాడు. కొంతసేపటికి నాగ సైనికులు విజయదత్తుణ్ణి నిరాయుధుణ్ణి చేసి బంధించారు. ఈ దుర్మార్గుణ్ణి తీసుకుని వెళ్ళి చెరసాలలో పడేయండి, స్పృహ తప్పే వరకు కొరడాలతో కొట్టండి, ఆ తర్వాత పైకి తీసుకువెళ్ళి సముద్ర తీరాన వదిలేసిరండి అంటూ హేమదత్తుడు ఆజ్ఞాపించాడు. నాగజాతి భటులు విజయదత్తుణ్ణి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ మర్నాటి ఉదయానే నాగభటుడొకడు పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతిలో ఉన్న హారాన్ని హేమదత్తుడికి ఇచ్చి, ప్రభు, ఇటువంటి హారమే తమ మెడలో ఉండటం చాలాసార్లు చూశాను, అందుకే దీన్ని తీసుకుని మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. హేమదత్తుడు హారాన్ని అటూ ఇటూ తిప్పి చూశాడు. తర్వాత హారం దిగువగా ఉన్న పతకాన్ని తీసి చూశాడు. ఆశ్చర్యం! ఆ పతకం లోపల తన తండ్రి చిత్రపటం ఉన్నది. ఆ పటం సరసన ఎవరిదో స్త్రీ పటం ఉన్నది. హేమదత్తుడు తన హారాన్ని కూడా తీసి పతకాన్ని పరిశీలించి చూశాడు. అందులో తన తండ్రి సరసన తన మాతృదేవత ఉన్నది. 2 పతకాలు చూసిన తర్వాత విషయమేమిటో హేమదత్తుడికి కొంత అవగాహన అయింది. అతడు భటుడి వంక చూస్తూ, ఎక్కడ దొరికింది నీకీ మణిహారము అని అడిగాడు. మీరు చెప్పిన ప్రకారము ఆ మానవుణ్ణి కొరడా దెబ్బలతో శిక్షించాము. ఈ హారము అతని మెడలో ఉంది. స్పృహ కోల్పోయిన తర్వాత హారం తీసుకొని మీ దగ్గరికి వచ్చాను.
అతనికి ఇంతకు క్రితమే స్పృహ వచ్చింది. అతన్ని ఏం చేయమని సెలవు? సముద్ర తీరంలో వదిలేసి రమ్మంటారా, లేక ఇక్కడే ఉంచమంటారా అన్నాడు ఆ భటుడు. రెండూ చేయవద్దు. అతన్ని సగౌరవంగా మా సమక్షానికి తీసుకురా అంటూ హేమదత్తుడు ఆజ్ఞాపించాడు. అది వింటూనే భటుడు నివ్వెరపోయి, చిత్తం, అలాగే అంటూ వెనక్కి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతసేపటికి భటులు విజయదత్తుడిని సాదరంగా తీసుకొచ్చి హేమదత్తుడి ముందు హాజరుపరిచారు. హేమదత్తుడు తన చేతిలోని హారాన్ని విజయదత్తుడికి చూపిస్తూ, ఈ హారం ఎవరిది అని అడిగాడు. నాదే. విజయదత్తుడు సమాధానం చెప్పాడు. ఇందులో ఉన్న చిత్రపటాలు ఎవరివి? పూజ్యులైన నా తల్లిదండ్రులవి అన్నాడు విజయదత్తుడు. వెంటనే హేమదత్తుడు గబగబా సింహాసనం దిగివచ్చి విజయదత్తుడి పాదాలకి వినయపూర్వకంగా నమస్కరించాడు. ఏమిటిది మహారాజా అన్నాడు విజయదత్తుడు ఏమీ అర్థం కాక. మహారాజా కాదు, తమ్ముడు అని పిలువు. నేను నీ తమ్ముణ్ణి అన్నయ్య అంటూ హేమదత్తుడు తన వృత్తాంతం యావత్తూ చెప్పి విజయదత్తుడికి ఎంతో ఆనందాన్ని కలిగించాడు. నువ్వు పుట్టినప్పుడు నా మీద హత్యానేరం మోపబడింది. నాకు మరణదండన విధించారు నాన్నగారు. అయినా భగవంతుని దయవలన తప్పించుకొని బయటపడ్డాను. అయితే మన రాజ్యము శత్రురాజుల చేతికి చిక్కిందన్నమాట. అంతేకాదు, మన తల్లిదండ్రులు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తూ ఉండొచ్చు. మనం తక్షణము మన రాజ్యం వెళ్ళటం ముఖ్యం అన్నాడు విజయదత్తుడు. దానికంటే ముందు కళ్యాణ కరవాలం తనకు కావాలని విజయదత్తుడు తమ్ముణ్ణి ఆర్థించాడు. ఆ వెంటనే అతడు దివ్య కరవాలాన్ని తెప్పించి అన్న చేత పెట్టాడు. తమ్ముడు, నువ్వు నాగ సైన్యాన్ని వెంటబెట్టుకొని కాంబోజ దేశం దిక్కుగా సాగిపో. నేను పూర్తి చేయవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. వాటిని పూర్తి చేసుకుని నువ్వు కాంబోజ దేశం చేరుకునే సమయానికి వచ్చి నిన్ను కలుసుకుంటాను అని చెప్పి విజయదత్తుడు కళ్యాణ కరవాలంతో సహా సముద్ర ఉపరితలానికి వచ్చాడు. అక్కడ హంసలు విజయదత్తుడి రాక కోసం నిరీక్షించసాగాయి. అతడి చేతిలోని దివ్య ఖడ్గాన్ని చూస్తూనే అవి ఎంతో సంతోషించాయి. ఆ తర్వాత అవి వరుసగా నిలబడి, రాకుమారా, ఆలస్యం చేయకు, ఆ దివ్య ఖడ్గంతో మా శిరస్సులు ఖండించు అన్నాయి. విజయదత్తుడు చేతులు జోడించి, దివ్యహంసలారా, మీరెవరో నాకు తెలీదు. మహాబలి రాక్షసుడి స్థావరం ఇక్కడికి చాలా దూరంలో ఉంది. నేను అక్కడికి వెళ్ళి మణిమేకలను మనిషిగా మార్చి ఆ తర్వాత గాంధార దేశం వెళ్ళేసరికి చాలా రోజులు పట్టవచ్చు. నేను 2-3 రోజుల్లో మా దేశం వెళ్ళాలి. మా తల్లిదండ్రుల్ని బంధించిన శత్రురాజులని చిత్రవధ చేయాలి. నేను త్వరగా మా దేశం చేరుకునేందుకు ఏదైనా ఉపాయం చెబితే మిమ్మల్ని ఈ క్షణంలో వధిస్తాను అన్నాడు. ముందు మమ్మల్ని వధించు, నీకు తప్పక సహాయం చేస్తాము అన్నాయి హంసలు. విజయదత్తుడు మంగళ కరవాలాన్ని పైకెత్తి ఒక్క వ్రేటుతో 4 హంసల కంఠాలని నరికి పారేశాడు. హంసల కంఠాలు మొండాల నుంచి వేరువేరు అయితూనే ఓ విచిత్రం జరిగింది. హంసలు గిలగిలా కొట్టుకుంటూ మరణించగానే వాటి శరీరాల నుంచి దివ్య శోభలతో ప్రకాశించే 4 దివ్య పురుషులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. విజయదత్తుడు ఆశ్చర్యపోతూ, ఎవరు స్వామి మీరు? మీకు ఈ హంసల రూపం ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించాడు. రాకుమారా, మేము గంధర్వ కుమారులం. ఒకసారి మేమొక ముని విషయంలో అపచారం చేయటం వలన మమ్మల్ని హంసలుగా పడి ఉండమని శపించాడు. ఆ తర్వాత మేము కాళ్ళ వేళ్ల పడి ప్రాధేయపడగా దయతలిచి సముద్ర గర్భంలోని నాగలోకం నుంచి మంగళ కరవాలాన్ని ఎవరు తెస్తారో వారు ఒకే ఒక్క వ్రేటుతో మీ శిరస్సులను ఖండిస్తే అప్పుడు మీకు శాప విముక్తి కలుగుతుంది అని ఆ ముని చెప్పాడు. ఇది మా సంగతి అంటూ గంధర్వ కుమారులు విజయదత్తుడికి మాయా తివాసీని సృష్టించి ఇచ్చారు. రాకుమారా, దీన్ని అధిరోహించి ఎక్కడికి వెళ్ళాలని తలుచుకుంటావో అక్కడికి ఆకాశ మార్గాన తక్షణం వెళ్ళగలవు. ఇక మేము గంధర్వలోకానికి వెళతాము. నీకు జయం కలుగుగాక అంటూ చెప్పి గంధర్వులు అంతర్ధానమయ్యారు. విజయదత్తుడు మాయా తివాసీ మీద కూర్చొని మహాబలి రాక్షసుడు ఉండే స్థావరానికి తీసుకువెళ్ళు అన్నాడు. వెంటనే తివాసీ ఆకాశం పైకి లేచి రాక్షసుడి స్థావరం దిక్కుగా బయలుదేరింది. మాయా తివాసీ మీద కూర్చొని వస్తున్న విజయదత్తుని చూస్తూనే రాక్షస కన్య ఎగిరి గంతేసి
సంతోషంతో చప్పట్లు కొట్టసాగింది. మీరు వస్తారనుకోలేదు. మా నాన్న చనిపోయాడు. మీరేమో ఎంత గడిచినా రాలేదు. నన్ను మాయమాటలతో మోసపుచ్చారనుకున్నాను అంది ఆమె. నేను క్షత్రియుణ్ణి, రాచబిడ్డ, ఆడిన మాట తప్పడు. అయితే నిన్ను నా రెండవ కళత్రంగా స్వీకరిస్తాను, సమ్మతమేనా అని విజయదత్తుడు రాక్షస కన్యను అడిగాడు. నాకు సమ్మతమే. అయితే పట్టపురాణి ఎవరు? మణిమేకల కాదు గదా అంది రాక్షస కన్య నవ్వుతూ. అవును, నీకేమైనా అభ్యంతరమా అన్నాడు విజయదత్తుడు. నన్ను ప్రేమతో చూసుకునేటప్పుడు మీరు ఎంతమందిని వివాహం చేసుకుంటే మాత్రం నాకేమిటి అంది రాక్షస కన్య మందహాసం చేస్తూ. విజయదత్తుడు ఆమెను దగ్గరకు తీసుకొని, నీది రాక్షస పుట్టుకే అయినా మనసు మాత్రం రాచపుట్టుకే అన్నాడు. ఆ తర్వాత రాక్షస కన్య విజయదత్తుడిని తీసుకొని మణిమేకల రాతి బొమ్మగా పడి ఉన్న చోటికి వచ్చింది. విజయదత్తుడు రాతి బొమ్మకు ఎదురుగా నిల్చొని మంత్రం జపించాడు. తక్షణము రాతి బొమ్మ కాస్త మణిమేకలుగా మారిపోయింది. విజయదత్తుడు ఆమెకు మొదటి నుంచి అప్పటి వరకు జరిగిన వృత్తాంతాన్ని వివరించి చెప్పాడు. ఆ తర్వాత ముగ్గురు మాయా తివాసి మీద కూర్చొని గాంధార దేశం వచ్చారు. కూతుర్ని చూస్తూనే పుష్పదంతుడు ఎంతో సంతోషించాడు. తాను ఎవరైంది చెప్పి, మహారాజా, చెరసాలలో ఉన్న మా తల్లిదండ్రుల్ని ముందు చెర విడిపించాలి, ఆ తర్వాతనే నా వివాహం అన్నాడు. పుష్పదంతుడు చతురంగ బలాల్ని విజయదత్తుడి పరంచేసి కాంబోజ దేశం పంపించాడు. అటు నాగజాతి సైనికులు, ఇటు గాంధార సైనికులు ముట్టడించడంతో శత్రువులకు దిక్కుతోచలేదు. అప్పుడు జరిగిన భయంకర యుద్ధంలో శత్రువులు నామరూపాలు లేకుండా నాశనమైపోయారు. విజయదత్తుడు చెరలో ఉన్న తల్లిదండ్రులు విడిపించాడు. ఆ తర్వాత విజయదత్తుడు కాంబోజ, గాంధార దేశాలకి మహారాజుగా పట్టం కట్టుకొని మణిమేకలను రాక్షస కన్యను వివాహం చేసుకున్నాడు. హేమదత్తుడు అన్న వద్ద సెలవు తీసుకొని నాగ సైనికులతో సహా తిరిగి నాగలోకం వెళ్ళిపోయాడు. విజయదత్తుడి కష్టాలు గట్టెక్కి అతడు 2 రాజ్యాల్ని పరిపాలిస్తూ 2 భార్యలతో సుఖంగా ఉన్నాడు. మహాబలి రాక్షసుడు కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.